రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీమతే నిగమాంత దేశిక వాణి ఈ ఒక్క శీర్షికలో డాక్టర్ నవల్పాకం వాసుదేవాచార్య స్వామి తమిళ భాషలను గ్రహించిన ఉపన్యాసములు, వాటి ఒక తెలుగు అనువాదం వింటూ ఉన్నాం. ఈరోజు దేశిక వాణిలో విషయము తలరాతను ఎలా మార్చుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కదండి. తలరాతను మార్చుకోవచ్చా? తలరాతను ఎలాగైనా మనం అనుభవించాలి కదండి. పోయిన జన్మంలో లేదా ఈ జన్మంలో రాసిన రాత మనం ఎలాగైనా అనుభవించే తీరాలి కదా. అదే కదా మనకు కనిపిస్తుంది. మరి ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఉన్నాము. ఆ తలరాత అనేది మంచిదిగా ఉండొచ్చు, చెడుగా కూడా ఉండొచ్చు. చదువే లేనివాడు 10th ఫెయిల్, వాడు చివరి వరకు బాగానే ఉంటాడు జీవితంలో చూస్తే. కానీ అన్ని విషయంలో చాలా తెలివి గలవాడు, చాలా బుద్ధిశాలి వాడు. పాపం తిండి కూడా కూడు కూడా కష్టపడుతూ ఉంటాడు, చూస్తూ ఉన్నాం. అయితే మనం ఏమంటాం? వారి తలరాత, వారి తలరాత అంటాం కదండి. అంటే చాలా మందికి ముఖ్యమైన బాధ, ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ తలరాతను మనం మార్చలేము అని అందరు అంటూ ఉంటారు. నజాత విద్యత దేవ పరిమార్తం న శక్యతే అని ఒక వచనం. తలరాతను ఎవరు మార్చలేరు అని వచనములు ఉన్నాయి. కానీ వేదాంత దేశులు అంటున్నారు, మన తలలో రాసిన రాత, బ్రహ్మ రాసిన రాతను మార్చవచ్చు. అది దానికి ఒక ఉపాయం ఉన్నది అంటున్నారండి వేదాంత దేశికులు. చాలా జాగ్రత్తగా వినండి. హయగ్రీవ స్తోత్రంలో చక్కగా ఒక శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు వేదాంత దేశికులు. విలుప్త మూర్ధన్య లిపిక్రమాణం సురేంద్ర చూడా పదలలితానం తదంగ్రిరాజీవరజక్కణానం భూయాన్ ప్రసాదో మైనాత భూయాత్. అంటే సాక్షా లక్ష్మి హయగ్రీవుని యొక్క పాదధూళి ఉన్నదే మన తల పైన తగిలితే చాలు, ఒక ధూళి చాలు, జస్ట్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ చాలు. ఏమవుతుంది? చెడు రాతను, తల రాతను అప్పటికప్పుడే మార్చేస్తుందంట, మంచి రాతగా మారుతుందంట. అంటే ఆ చెడు రాత దాన్ని మార్చి మంచి రాతగా మారుస్తుందంట. అది మిగతా దేవతలు వచ్చి వాళ్ళ కాళ్ళలో మనం వెళ్ళిపడిన వాళ్ళ పాదాన్ని ఎన్నో 33 కోట్ల దేవతను మనం పట్టుకున్నా మారలేని తలరాత లక్ష్మీ హయగ్రీవుని యొక్క శ్రీపాద ధూళి, ఆ ధూళిలో మారుస్తుంది అంటున్నారు వేదాంత దేశికులు. కానీ శ్రీ హయగ్రీవుని యొక్క ఈ ఒక పాదధూళి ఉన్నదే శ్రీమన్నారాయణ యొక్క పాదధూళి మన తలలో తగిలితే ఉత్తర క్షణమే తలరాత, చెడు రాత మారిపోతుందండి. కావున దేవతలందరూ కూడా 33 కోట్ల దేవతలు కూడా హయగ్రీవుని పాదారిందాన్ని పట్టుకొని మరీ 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 పదే పదే సేవిస్తూ ఉన్నారంట, దండ సమర్పిస్తున్నారంట. ఎందుకండి? సాష్టాంగం ఎందుకు చేస్తున్నారు? మా తలరాత మంచిగా ఉన్నది కావున దేవతలయ్యాం, దానికి మీరే కదండి కారణం. అయితే ఇలాగే దేవతలుగా ఎప్పుడు ఉండి ఒక సుఖంతో జీవనాన్ని గడపాలి, దానికి మీ అనుగ్రహం కావాలి అని వాళ్ళు నమస్కరిస్తున్నారట. ఎవరు? 33 కోట్ల దేవతలు. విలుప్త మూర్ధన్య లిపిక్రమాణం సురేంద్ర చూడ పదలాలితానాం అంటున్నారు వేదాంతశివుడు. కానీ ఒక సందేహం, భగవంతుని ఒక పాదధూళి లక్ష్మీ హయగ్రీవుని లక్ష్మీనారాయణ పాదధూళి మన శిరస్సులో రావాలంటే మనం ఏం చేయాలి? భగవంతుని ఒక పాదారిందాన్ని గుడికి వెళ్ళి మనం పట్టుకోవచ్చా? అయితే ఏం చేయాలి? లేదా ఉత్సవ విగ్రహాన్ని పాదాలు పట్టుకోవచ్చా? దానికి వేదాంత దేశిక సమాధానం అంటూ మంచి ఉపాయం అనుగ్రహిస్తున్నారు. పాదకాసనంలో ఉన్నది చక్కని శ్లోకం. పరిచర వినతానం మూర్ధి దుర్వర్ణ పంక్తిం పరిణమయతి శౌరే పాదుకే త్వం సువర్ణం. పాదుకాదేవి మూలంగా ఆ ఒక పాదధూళి మనకు దక్కుతుందట. పెరుమాళ్ ఒక శఠారిని తీసుకొని వచ్చే సమయంలో మనం దానికి చాలా వినయంగా
ఆ శఠారిని మనం స్వీకరించాలి. అప్పుడు ఆ శఠారి అనేది పాదుక కదా. తిరుమలలో ఒక పాదుకామూలంగా, రంగనాథ పాదుకామూలముగా ఆ ఒక పాదధూళి మనకి దక్కుతుంది. అప్పుడు మన తల రాత మంచి మంచి రాతగా అది మారిపోతుంది అంటున్నారు. దుర్వర్ణ పంక్తి అంటున్నారు. అంటే మన శిరస్సులో ఉండే దుర్వర్ణం చెడు రాత. దుర్వర్ణం, వర్ణం అంటే అక్షరములను కూడా అర్థం, వర్ణం అంటే రంగు కూడా అర్థం. దుర్వర్ణం అంటే చెడు అక్షరాలు. దాన్ని సువర్ణంగా మారుస్తుందంట ఆ పాదధూళి. సువర్ణం అంటే మంచి రాత, సువర్ణం అంటే బంగారం. అయితే ఇంకో అర్థం, స్వర్ణం అంటే తంగం, అంటే దాన్ని బంగారం అంటాం కదండి. అయితే మన చరిత్ర ఎలా ఉంటుంది, మన తర్వాత ఎలా మారిపోతుంది అంటే బంగారు రాతలా మారిపోతుంది. అంటే గోల్డెన్ లెటర్స్ అంటారు కదా, అలా ఎవరు మారుస్తారు? పాదుకాదేవి మారుస్తుంది. కావున నిత్యం మనం ఏం చేయాలి? శిష్యటారి మనం శిరస్సులో ధరించుకోవాలి. అప్పుడు కాలాంతరంలో మన చెడు తలరాత కూడా మారిపోతుంది. దానికి ఒక ఉదాహరణగా వేదాంతజీలు అనుగ్రహిస్తున్నారు. భరతస్యేవ మమ అపి ప్రశమిద విశ్వాపవాద దుర్జాత ఈ పాదుకాశాసం. భరతుడికి ఒక చెడు రాత వచ్చింది పాపం. దానివల్ల ఎన్నో అపవాదాలు వినాల్సి వచ్చింది. ఒక్క తప్పు వారు చేశారా? ఒక్క తప్పు చేయలేదు. మహాశుద్ధాత్మ అయినా రాముడు, సాక్షాత్ రామలక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా ఈ భరతుడి వల్ల కదా అడవికి వెళ్ళాలి అని ఒక అపవాదం వచ్చింది. జనాలు అందరూ చెప్పారు, తిట్టారు, నిందించారు. రాముడు వనానికి అడవికి వెళ్ళాల్సిన కారణం వీడే అంటున్నారు. కానీ రాముడు అడవికి వెళ్ళే సమయంలో భరతుడు అక్కడ ఊర్లో లేదు, ఆ దేశంలో లేదు, కోసల దేశంలో ఇక్కడ లేరు, కేకయ దేశంలో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు పాపం. అయోధ్యలో ఏమో నడిచిన విషయం ఒక్కడి కూడా తెలియదు. దశరథుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత వేరే గతి లేకుండా భరతాన్ని పిలిపించారు అందరూ. అప్పుడు వారు లోపల వచ్చేటప్పుడు జనాలు ప్రజలు ఎవరు మాట్లాడేది ముఖం కూడా చూపించడం లేదు. వారిని చూసి ముఖాన్ని తిప్పుకున్నారట. ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత మనసు విరిగిపోయింది వారికి. అయితే ఏమి జరిగింది కూడా తెలియదు వారికి. సరే అని లోపల వెళితే కౌసల్య కూడా నిందిస్తుంది. తర్వాతనే ఏం విషయం అని తెలుసుకున్నది మెల్లిగా. అప్పుడు ఆ భరతుడికి రాజ్యం కావాలని ఒకే విషయం, ఒకే ఉద్దేశంతో కైకేయరామని అడవికి పంపింది కదా. అప్పుడు అయితే అందరు ఏమనుకుంటున్నారు ప్రజలు, ఇది భరతుడి సమ్మతంతోనే జరుగుతుంది, భరతుడు చేయి లేకుండా జరుగుతుందా, వాడి హ్యాండ్ లేకుండా జరుగుతుందా అంటున్నారంట. భరతుడే కారణం అనుకుంటున్నారు. అయితే కౌసల్య నుంచి ప్రారంభించి సాధారణ ప్రజ వరకు అందరి కూడా భరతుని నిందించారండి. వశిష్ఠులు వారు కూడా ఏదో నిందించలేదు, కానీ ఆ ముఖం సరిగా పెట్టుకొని మాట్లాడలేదట. దాంట్లో చిరునవ్వు కూడా లేదట. అయితే చిత్రకూట వెళ్ళి తర్వాత భరతుడు పరిగెత్తుకొని వెళ్ళి రాముని తీసుకురావని వెళితే అప్పుడు గుగుడు కూడా నిందిస్తున్నారు. భరద్వాజ మహర్షి త్రికాల జ్ఞాని కూడా నిందిస్తున్నారు. ఎందుకు? లక్ష్మణుడే సందేహించారండి, తోడు పుట్టినవాడే. అంతమంది దశరథుడు దోషాన్ని ఆరోపించారు కదా. అంటే ఏమర్థం? వాడి తలరాత బాగలేదు. వేరేం కారణం చెప్పగలుగుతారా? వాడి కారణం ఒకటే, ఒక తప్పు కూడా చెయ్యని వాడు మహాశుద్ధమైన భక్తుడు. అయినా ఇన్ని అపవాదాలు వారి చెవిలో వినాల్సి వచ్చిందంటే తలరాత తప్ప ఇంకేముంటుందండి? చెడురాత కదా. చిత్రకూటంలో వెళ్ళాడు, పెరుమాళ్ళ పాదాలను పట్టుకొని శరణాగతి చేస్తున్నాడు. అయితే చివరికి పాదుకా పట్టాభిషేకం, పాదుకలను తన శిరస్సులో తీసుకొని తిరిగి వచ్చాడు. ఎప్పుడు శిరస్సులో పాదుకాన్ని పెట్టుకున్నాడో అప్పుడేమైంది? అప్పుడే తలరాత మారిపోయింది. ఎవరెవరు తిట్టినారు, ఎవరెవరు నిందించారు, ఎవరెవరు నానా మాటలు అన్నారు, అందరి కూడా భరతుడికి సమమైన వాడు ఈ లోకంలో త్రిలోకం లేదంటున్నారంటే ఏమైంది? ధన్యస్వం నత్మయ పాదుకాతుల్యం అని పశ్యామి ధరణీతలే. ధన్యస్వం నా త్వయా తుల్యం పశ్యామి ధరణీతలే. రాముడు కూడా భారతునికి సమానం లేదంటున్నారు జనులు. ఎందుకు? ఆ పాదుకాధూళి.
రాముడు అడవికి పోనిది పెద్ద విషయం కాదు. రాముడు అడవికి వెళ్ళేది పెద్ద విషయం కాదండి. దాశరథుడు అన్నాడు కైకేయి చెప్పినది అడవికి వెళ్ళని. కానీ భరతుని అందరూ రాజ్యంలో ఉండు, రాజ్యాన్ని అనుభవించు, సౌఖ్యంగా ఉండు అని అందరూ ప్రార్థించినా నాకు రాజ్యం వద్దు, నాకేమొద్దు, రాజ్యం చాహం చ రామశ్చ, నేను రాముని దాసుడుగా ఉంటాను, ఈ రాజ్యం వాడిదే, నేను వాడికి చెందినవాడిని, రామదాసుని అనేవాడు కదా భరతుడు. అయితే ఆ పాదుకాదేవిని, ఆ పాదుకను శిరస్సులో ధరించే ఒక భాగ్యం ఎవరికి దొరుకుతుందండి? ఆ భావం ఎవరికి రాదు కదా. అయత్నాగతం రాజ్యం, ప్రయత్నమే లేకుండా రాజ్యం వచ్చినా వద్దన్నాడు. మనం అంటాం అలా ప్రయత్నించినా రాజ్యం ఇలాగైనా గుంజుకోవాలని చూస్తాం. కానీ అప్రయత్నంగా తల్లి సంపాదించిన రాజ్యం కూడా వద్దు అని దాన్ని కాళ్ళతో తన్నిన వాడు అందరి కూడా ఆ జనాలు అందరు కూడా, మహర్షులేమిటి, జనాలేమిటి, ప్రజలేమిటి, అందరు కూడా రాముడికన్నా గొప్పవాడయ్యా అన్నారట. భరతస్యేమమాపి, భరతునికి నువ్వు అనుగ్రహించినావు కదా, వేదాంత చేసినట్టున్నారు. అలా నాకు అనుగ్రహించిన ఆయన విహరత శిరసి, నా ఒక పాదంలో, నా ఒక శిరస్సులో నీ ఒక పాదుకలు ఎల్లప్పుడూ ఉండాలి నాయన అని ప్రార్థిస్తున్నారు. భరతుడు 14 సంవత్సరం పాదుకా సేవకుడిగా ఎలా సేవ చేశాడో అలా దాసుడు కూడా పాదుకా సేవకుడిగా ఉండాలి, ఆచార్య పాదుకను ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడే మా తలరాత మారుతుంది. వేరే ఏ గతి లేదు, వేరే మార్గం లేదు. కావున నిత్యం ప్రతిరోజు కూడా పక్క నుండి దేవాలయానికి వెళ్ళి శిష్యురాన్ని స్వీకరించాలి. అప్పుడు ఏమన్నాలి మనం? ధన్యోస్మి, అనుగ్రహీతోస్మి, కృతార్థోస్మి అని అనుసంధానం మన పెద్దవాళ్ళు అంటారండి. ఒక ఆయన అన్నారు, ఒక ఆయన ఈ ఉపన్యాసకులను చూసి అన్నారట, ఉపన్యాసకులను చూసి, స్వామి మీరు చెప్పింది విని నేను కూడా 1 సంవత్సరం దేవాలయానికి వెళ్ళాను, శరీరాన్ని స్వీకరించాను, దానికి ముందు కూడా నేను దేవాలయమే వెళ్ళింది లేదు, కానీ మీరు చెప్పారని విన్నాను, కానీ తలరాత మారలేదు, అలాగే ఉంది కదా అన్నారట. అప్పుడు ఆ ఉపన్యాసకులు అన్నారు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఫలం వచ్చింది మీకు. ఇంతవరకు దేవాలయం పక్కనే తిరగలేని మీరు, అక్కడ వెళ్ళలేని నీరు 1 సంవత్సరం దేవాలయాన్ని వెళ్ళారు కదా, చమత్కారం కదా, శటాన్ని స్వీకరించారు కదా, కావున మీ తలరాత మారిపోయింది కదా, తెలియలేదా అన్నారట. అప్పుడు వారు మారిపోయారట. అలా శటారి సంబంధం, పాతకా సంబంధం మోక్షం వరకు తీసుకుని వెళుతుంది మనకు. కావున సంసారంలో ఉండే కష్టాలు కూడా పోతాయి. కావున మన శిరస్సులో ఉండే అన్ని చెడు రాతలు వెళ్ళాలంటే ప్రతిరోజు శఠారిని స్వీకరించాలి, ఆచార్య పాదుకలు ధరించాలి, శిపాతిత్వం స్వీకరించాలి. శ్రీమతే శ్రీనివాంతమాదేశికాయ నమః. జయ జయ సుష్ణ శ్రీమతే శ్రీ కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.